గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వామాకు పచ్చడి గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో వాము మొక్క గురించి తెలుసుకున్నాం. ఈ పచ్చడి మరి అనేక జబ్బులకి మరి ఉపయోగంగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వాము మొక్క పెంచుకొని మరి ఈ పచ్చడి చేసుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది మన శరీరానికి మరి లో చేరే ప్రతి విధమైన వైరస్ బ్యాక్టీరియాల నుండి కాపాడుతుంది. ముఖ్యంగా కేవలం కోవిడ్ వ్యాధినే కాదు, ఎలాంటి వైరస్ కూడా మన శరీరంలో మరి చేరకుండా ఈ వామాకు ఎంతగానో కాపాడుతుంది. ముఖ్యంగా తరచుగా వచ్చే కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, జలుబు, నోటి దుర్వాసన ఇలాంటి వాటిని దూరపరుస్తుంది. అరికాలలో, అరిచేతుల్లో చెమటలు పట్టడం కూడా తీసివేస్తుంది. అంతేకాదు రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది. శ్వాసకోశ సంబంధమైన సమస్యలను నుండి విడిపిస్తుంది. ముఖ్యంగా ఇది మలబద్ధకం వల్ల వచ్చే కీళ్ళ నొప్పులను కూడా తీస్తుంది. ఈ కీళ్ళ నొప్పులు ఎలాంటివైనా సరే, ఏ రకమైన కూడా మరి ఇది తగ్గిస్తుంది. కీళ్ళలో తగ్గిన గుజ్జును కూడా ఇది మరి పూర్తిగా పూర్తి చేస్తుంది. అంతేకాదు మరి తిరిగి మరి చక్కగా నడుచుటకు కూడా మరి ఆ విధంగా చేస్తుంది. టైఫాయిడ్, వివిధ జ్వరాలే కాకుండా ప్రతి విధమైన మరి అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ఇది కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను బాగుపరుస్తుంది. ముఖ్యంగా మరి షుగర్, బీపీ ఉన్నవారు మరి ఈ వాముతో చేసిన పచ్చడి ప్రతిదినం తీసుకుంటే ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. మరి అంతేకాదు మద్యపానం వల్ల పాడైన కాలేయం కూడా తిరుగు బాగు చేస్తుంది. ఈ విధంగా మరి ఎన్నో రకాలమైన మరి జబ్బులకి ఈ వామాకు చక్కటి ఔషధం. అంతేకాదు ముఖ్యంగా ఇది రక్తంలో ఉన్న మన శరీరంలో ఉన్న కొవ్వును కూడా తగ్గించడంలో మంచిగా పనిచేస్తుంది. చర్మంపై వచ్చే వివిధమైన మరి దద్దులను మళ్ళీ ఏ విధమైన కానీ మరి మచ్చలను కానీ తీసివేస్తుంది. ఈ విధంగా శ్లేషం, కఫము వాటి నుండి కూడా విడిపిస్తుంది. మానసిక సమస్యల నుండి కూడా ఇది దూరపరుస్తుంది. మూత్ర సంబంధమైన మరి సమస్యలకు కూడా మంచి ఔషధ గుణం. అంతేకాదు కంట్లో నీరు కారటం కానీ కంటి సమస్యల నుండి కూడా ఇది విడిపిస్తుంది. ఈ విధంగా ఎన్నో రకాల అయిన జబ్బులకి ఈ వామాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ఇది వాము బజ్జీలు కానీ వాము పచ్చడి కానీ చేసుకుంటే మన శరీరానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇది వామాకు, ఎండుమిర్చి, మరి కాస్త ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు కాస్త ఈ విధంగా అన్నీ వేసుకొని మనం చక్కగా నూనెలో వేపుకొని వీటిని మనము ఒకవేళ వామాకే అచ్చంగా తినకపోయినా కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ నూనెలో వేపి చక్కగా వెల్లుల్లిని మాత్రం చివరికి వేసుకొని మిక్సీలో పట్టుకొని ఆ తర్వాత మనము వీటన్నిటిని పోపు పెట్టుకుంటే చక్కటి రుచికరమైన మరి ఔషధ గుణాలున్న పచ్చడి తయారవుతుంది. ప్రతిరోజు తింటే ఇంకా ఎంతో మంచిది. ప్రతి ఒక్కరు ఈ వాము మొక్క ఇంట్లో పెంచుకొని వామాకుతో పచ్చడి చేసుకుంటారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.